ఓకే, నాకు ప్రాబ్లం ఉంది. నేను మింత్రా ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక షర్ట్ తీసుకుందాం అనుకుంటాను, కానీ సమ్హౌ ఇది జరుగుద్ది. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొంచెం స్టైల్ ఇంప్రూవ్ చేసుకుందాం అని చూస్తున్నా, కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫ్యాషన్ గురించి పెద్దగా ఏం తెలియదు. రిలాక్స్డ్ ఫిట్ అంటారు, ఓవర్ సైజ్డ్ ఫిట్ అంటారు, స్ట్రైట్ ఫిట్ అంటారు, ఇలా రకరకాలు ఉంటాయి. మనం మాత్రం మింత్రాలో ఫోటో చూస్తాం, నచ్చితే యాడ్ టు కార్డ్ అండ్ నెక్స్ట్ డే ఇంటికి వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను ఆర్డర్ చేసిన అన్ని క్లోత్స్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తా, మీ ముందు ట్రై చేస్తా, రేట్ చేస్తా అండ్ ఏది ఉంచుకోవాలి ఏది రిటర్న్ చేసేయాలనేది డిసైడ్ అవుతా. ఆనెస్ట్లీ కొన్నైనా అందులో బాగుంటాయి అనుకుంటున్నాను, ఇంకొన్ని మింత్రాలో చూడడానికి బాగుంటాయేమో. సో ఇంకా టైం వేస్ట్ ఆపేసి లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ప్యాకేజ్లో షర్ట్ ఉంది, ఇది పవర్ లుక్ నుంచి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇదైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్. ఒకసారి వేసుకొని చూద్దాం మనకు సెట్ అవుద్దో లేదు. లుక్స్ బెటర్. ఈవెన్ లోపల టీ షర్ట్ వేసి లేయరింగ్లో వేస్తే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. సో మనం మన షర్ట్స్ని మల్టిపుల్ వేస్లో మనం స్టైల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఉంచేసుకుంటాను నాకు ముందే అర్థమైంది, అందుకే సీల్ కూడా బ్రేక్ చేస్తారు. యాక్చువల్లీ దీని మీద కూడా రాసింది నో రిటర్న్ ఇఫ్ సీల్ ఇస్ బ్రోకెన్. అంటే మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఇక్కడ ఉంది యాక్చువల్లీ, ఇది థర్డ్ బటన్ దగ్గర. సో ఇది నేను కట్ చేశాను, ఇది మీరు ఇలా కట్ చేస్తే రిటర్న్ పెట్టినా కూడా అది వెళ్దు. సో ఎప్పుడైనా మీరు టెస్ట్ చేయాలన్నప్పుడు నార్మల్గా వేసుకొని చూడండి ట్యాగ్స్తోనే. సో బ్రేక్ చేస్తే మాత్రం రిటర్న్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ కీప్ దిస్. ఇది నేను రిటర్న్ చేయాలనుకోవట్లేదు. స్పెసిఫిక్ ప్యాటర్న్లో కూడా నా దగ్గర షర్ట్ లేదు. మీరు చూడొచ్చు, ఇది చూడడానికి చిక్స్లో ఉంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. సో నేను దీనికి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఐటమ్. బై ద వే, మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఐఎమ్ సాయి. రీసెంట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై స్టైల్, హెయిర్, స్కిన్, ఓవరాల్ అపీరియన్స్. సో మీరు కూడా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే, అని చూస్తుంటే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గ్రో టుగెదర్. సో ఇది ఓవర్ సైజ్ టీ, ద బీటీ క్లబ్ నుంచి. యానిమే థీమ్, ఇటాచి ఉచిహా. సో ఇది కూడా బాగుంది క్వాలిటీ అనేది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇది కూడా ప్రింట్ బాగుంది. ఇలాంటివి చాలా సింపుల్ అండ్ క్లీన్ లుక్ లో ఉంటాయి. మోస్ట్లీ నేను యూజ్ చేసేవి ఇలాంటివి, బ్యాక్ సైడ్ యానిమే ఉండేవి ట్రై చేస్తుంటా. సో ఇది కూడా చూద్దాం వేసుకొని ఎలా ఉంటుంది అనేది. ఇది ఓవర్ సైజ్ యాడ్ టు చిల్ టీ షర్ట్. యాక్చువల్లీ నాకు బాగుంది. ఈవెన్ చాలా మందికి ఇవి నచ్చకపోవచ్చు, బట్ మీరు చూసుకుంటే ఇదే ఇప్పుడు ట్రెండ్. సో ఓవరాల్గా నాకైతే నచ్చింది. ఈ ప్రింట్ కూడా బాగుంది, ఫ్యాబ్రిక్ అనేది. అండ్ ఇది కూడా డీసెంట్ క్వాలిటీ. మీకు ఒకవేళ కొంచెం బాడీ ఉండి కొంచెం వెల్ మెయింటైన్డ్ ఫిజిక్ ఉంటే ఓవర్ సైజ్ టీ షర్ట్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈవెన్ నేను చాలా ఓవర్ సైజ్ టీ షర్ట్ జిమ్ కూడా వేసుకుంటా. సో ఇప్పటివరకు నేను తీసుకునేవి ఎల్బోస్ దాటి కిందకి రాలేదు, బట్ ఇది ఎల్బో దాటి కిందకి వచ్చింది. సో ఇది కూడా బాగుంది. దీనికి నేను అవుట్ ఆఫ్ ద 10 8 రేటింగ్ ఇస్తాను. దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో ఏవైతే ప్రోడక్ట్స్ నేను తీసుకున్నానో అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో మీకు నచ్చితే తీసుకోండి. సో నెక్స్ట్ ఐటమ్. ఇదేంటి ఎంత బరువు ఉంది. ఓకే యాక్చువల్లీ ఇదే జాకెట్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను పెట్టాను జాకెట్ అనేది. ఇది స్నిచ్ నుంచి బాగానే ఉంది. ఒకసారి వేసుకున్న తర్వాత చూద్దాం. ఇది మెన్స్ స్ప్రెడ్ కాలర్ జియోమెట్రిక్ ప్రింట్ అంటే. సో ఇలా ఉంది. క్వాలిటీ కూడా ఓకే, నాట్ టూ బ్యాడ్. అని అద్భుతంగా కూడా అనిపించట్లేదు. సో ఫిట్ అయితే బాగానే ఉంది, కంఫర్టబుల్గా. యాక్చువల్లీ జాకెట్స్ మోస్ట్లీ లేయరింగ్కే బాగుంటాయి. ఈ డిజైన్ కూడా బాగానే ఉంది. నాకు ఈ జాకెట్ నచ్చిందో నచ్చలేదో కూడా సరిగ్గా తెలియట్లేదు. మేబీ కంప్లీట్ బ్లాక్ అవ్వడం వల్ల లోపల నాకు తెలియట్లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నేను ఈ గ్లాస్లో చూస్తున్నాను. సో నాకైతే బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంది. కరెక్ట్గా అవుట్ఫిట్ మనం మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇది కూడా రిటర్న్ వెళ్తుందేమో అనుకున్నాను, బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో దీనికి కూడా 7.75 అవుట్ ఆఫ్ 10 ఇస్తా. మీరు ఈ జాకెట్కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్. దీని సైజ్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఇంకో జాకెట్ స్టిచ్ నుంచే. ఇది డెనిమ్ జాకెట్. ఇది కూడా కొంచెం వెయిట్ ఉంది. ఇది కొంచెం బాగుంది చూడడానికి. అండ్ క్లాత్ కూడా చాలా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ టూ గుడ్. బట్ సమ్మర్లో ఇలాంటివి చాలా కష్టం, వింటర్లో బాగుంటాయి. సో ఇందాక జాకెట్ మీద కంపేర్ చేస్తే ఇది కొంచెం చాలా ప్రీమియం ఉంది. ఓన్లీ ఇదే స్టార్ ఐటమ్. యాక్చువల్లీ ఇది ఒకటే నేను ఆర్డర్ పెట్టడానికి వెళ్ళాను మింత్రాలోకి. సో మిగతా అన్నీ వచ్చేసాయి. బట్ ఇది మెన్స్ డెనిమ్ జాకెట్. ఇది ఈ అవుట్ఫిట్ కి కార్గో వేసుకుంటే ఇంకా బాగా సెట్ అవుద్ది. గ్రే కలర్ కార్గోస్ జీన్స్ లో కూడా బాగానే ఉంది. సో నాకు ఇది బాగానే అనిపిస్తుంది. ఈ జాకెట్ అయితే కొంచెం బల్కీగా ఉంది. దిస్ గివ్స్ బ్యాడ్ బాయ్ వైబ్. సో ఈ జిప్పేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇలా కూడా ఓకే, బట్ నాకైతే ఓపెన్ చేస్తేనే బాగుంది. లైక్ మంచి లేయరింగ్ వేసుకొని ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం లేయరింగ్ చేసుకున్న దాన్ని బట్టే మనం చిన్న చిన్న థింగ్స్ చేంజ్ చేసే ప్రతిసారి కొత్త అవుట్ఫిట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇందాక నేను చెప్పాను కదా, యాక్చువల్లీ దీనికోసమే కొన్నాను. ఐ లైక్ ఇట్. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 9 అవుట్ ఆఫ్ 10. మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో ఇది ఉంచేసుకుందాం.
సో ఇంకో 3 ఉన్నాయి, క్విక్గా ఓపెన్ చేద్దాం. సో ఇది జీన్స్. సో ఇది రోడ్స్టర్ నుంచి జీన్స్. సో ఇది కూడా బాగుంది క్వాలిటీ అనేది. సో ఇది కూడా వేసుకొని చూద్దాం. ఇది స్ట్రైట్ ఫిట్ స్ట్రెచబుల్ ప్యాంట్. లెగ్స్కి బాగా అతుక్కునే ప్యాంట్లే ఉన్నాయి కదా తప్ప కొంచెం నేను ఓవర్ సైజ్డ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్ టైమ్స్లో. సో అందుకే మనకు తెలియనివి కూడా తెలుసుకొని కొంచెం ఎక్స్పెరిమెంటింగ్గా చేస్తున్నాను. యా, దిస్ ఈజ్ రియలీ గుడ్. సో నాకు కంఫర్టబుల్గానే ఉంది. కింద కూడా చూసుకుంటే షూస్ వేసుకుంటే పర్ఫెక్ట్గా దీనికి సెట్ అవుద్ది. యా, అండ్ ఇట్స్ స్ట్రెచబుల్ అండ్ ఇట్స్ గుడ్. సో నేను దీనికి 8 out of 10 ఇస్తా. మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. నాకు ఏవైతే నచ్చి అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, మీకు నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్, ఇది ఇంకో షర్ట్. యాక్చువల్లీ ఇది కొంచెం ఓవర్ సైజ్డ్ వస్తుంది. 42 సైజ్ పెట్టాను. దీనికి సపరేట్ స్టైలింగ్ ఉంటుంది, ఒక కాంబినేషన్ కోసం పెట్టాను. సో చూద్దాం ఇది కూడా ఎలా ఉంది అనేది. ఇది ఒక క్యాజువల్ షర్ట్. యాక్చువల్లీ ఆన్లైన్లో చూసిన దానికన్నా కొంచెం కలర్ లైట్గా ఉంది. సో ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా మంచిగా స్టైల్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇది బీచ్ కలర్. సో ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను మంచిగా కాంబినేషన్కి, బట్ మింత్రాలో నాకు పెద్దగా మంచి కనిపించలేదు. సో ఇది ఫైనల్గా ఆర్డర్ పెట్టాను. అంటే ఓవరాల్గా ఓకే, కానీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ సో మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. కాలర్ దగ్గర కూడా ప్రాపర్గా ఎలా లేదు. ఇది ఎలా ఉందంటే బాగా రఫ్డ్ క్లాత్లో ఉంది. సో ఇది కూడా మోస్ట్లీ రిటర్న్ చేస్తాను. ఇంకా మంచిది ఏదైనా క్వాలిటీ దొరికితే తీసుకుంటా. సో ఫ్యూచర్లో ఇలాంటి బీజ్ షర్ట్ తీసుకొని దీంతో ఎలా మనం మల్టిపుల్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు ఫస్ట్ నేను ట్రై చేసి బాగుంటే దెన్ మీకు చెప్తా. సో అప్పుడు అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి నా రేటింగ్ 6 out of 10. సో మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నేను వేసుకున్న అవుట్ఫిట్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సో లాస్ట్ ఐటమ్ ఆఫ్ ది బాక్స్. సో ఇది కూడా అనదర్ యానిమే ఓవర్ సైజ్ టీషర్ట్. సో యా, ఇది కూడా ఓకే, బట్ నాకు తెలిసి ఇది రిటర్న్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే క్వాలిటీ అంతే అనిపించట్లేదు. సో ఇందాక ఇటాచి టీషర్ట్ అయితే కొంచెం బాగుంది. సో చూద్దాం, వేసుకొని చూద్దాం. బట్ నాకు తెలిసినంత వరకు ఇది వెళ్ళిపోద్ది. ఏంటిది, ఎలిబోల్జ్ బ్రాండ్ నుంచి. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ నచ్చలేదు ఇది యాక్చువల్లీ ఓకేష్. నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు. ఈవెన్ బాడీకి కూడా చాలా అంటుకుంటుంది. ఇది డ్రాప్ షోల్డర్స్ స్లీవ్స్ బయో ఫినిష్ టీషర్ట్ అంటే కొంచెం ఫిట్ టైప్లో ఉంది, కానీ ఏదో స్కిన్ మీద అలాగా అంటున్నట్టు ఒక వియర్డ్ ఫీలింగ్ ఉంది. ఈవెన్ ఈ ప్రింట్ ఏదైతే ఉందో అది కూడా నాకు టచ్ అవుతున్నట్టు ఉంది లోపల నుంచి. ఈవెన్ నేను ఇటుపక్క నుంచి చూస్తున్నా క్లియర్ కనిపిస్తుంది. సో ఈ క్లాత్ అయితే కొంచెం చాలా పల్చగా ఉంది. నాట్ ఫీలింగ్ సో మచ్ కంఫర్టబుల్. 4 out of 10. డెఫినెట్గా ఇది రిటర్న్ వెళ్ళిపోద్ది. ఆల్రెడీ నేను ఈ సీల్ ఓపెన్ చేయగానే చెప్పాను రిటర్న్ వెళ్ళిపోద్దని. మనం ఆర్డర్ చేసిన ప్రతిసారి అద్భుతాలు రావు, కొన్నిసార్లు ఇలాంటివి కూడా వస్తుంటాయి. మనం తెలుసుకోవాలి ఎలాంటి క్లోత్స్ మనకు సెట్ అవుతాయి, మన బాడీకి తగ్గట్టు మన కంఫర్ట్కి తగ్గట్టు. సో అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్స్ లెర్న్. సో ఈ టీషర్ట్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు నేను ఇచ్చిన రేటింగ్స్ అన్ని కామెంట్స్లో మెన్షన్ చేస్తా. సో మీకు నచ్చిన రేటింగ్స్ మీరు ఇవ్వండి. ఇది అసలైన మెస్. మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇప్పుడు వీడియో కంటిన్యూ చేయాలి. సో క్రియేటర్స్కి ఇవన్నీ చాలా మామూలు విషయాలు, ఇవన్నీ బయటికి చెప్పుకోలేం కదా, అది వీడియోలో చెప్తాను. సో బీస్ క్యాజువల్ షర్ట్ ఒకటి రిటర్న్ చేసేసా, అండ్ ఆ యానిమే ప్రింటెడ్ షర్ట్ కూడా రిటర్న్ చేసేసా. ఈ రెండు మనకి సెట్ అవ్వలేదు, మిగతావన్నీ ఉంచేసుకున్నా. దీనికి కూడా ట్యాగులు పీకేసా. సో ఇది కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది, యూనిక్గా. నేను యాక్చువల్లీ ఈ షర్ట్ ఎప్పుడో 8 months బ్యాక్ ఇప్పుడు పెట్టాను కార్ట్లో, ఇప్పటివరకు ఆర్డర్ చేయలేదు. ఇది పవర్ లుక్ బ్రాండ్ నుంచి మెన్ చెక్ టీషర్ట్. సో ఇందులో వేరే కలర్స్ కూడా ఉండేవి, అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. సో ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఇదైతే బాగుంది, కంఫర్టబుల్గా, అండ్ లేయరింగ్లో కూడా బాగుంది. ఇది బ్లాక్ది. ఇంకేమైనా మీరు కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ట్రై చేయొచ్చు. నేను కూడా అవన్నీ ఫ్యూచర్లో ట్రై చేసి అప్డేట్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్. సో ఇది మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో డూ చెక్అవుట్ అండ్ ఫాలో. అండ్ మీరు ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ సూన్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నా హెయిర్ కేర్ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్, అండ్ హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్, వే వి డ్రెస్, ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తా. సో నేను నేర్చుకున్నవన్నీ మీకు నేర్పిస్తా. సో మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే కనిపిస్తుంది కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో యూ విల్ నెవర్ మిస్ మై అప్డేట్స్.